హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ నేమ్ పి నాగనక్షిత. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజైతే నేను వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చెప్తాను. చాలా అంటే చాలా సింపుల్. ఈ సమ్మర్లో అయితే చాలా బెటర్ అండి. వాటర్ మిలన్ చాలామంది పిక్కలు ఉండడం వల్ల పిల్లలు తినలేరు కదా. ఇలా అయితే ట్రై చేయండి. పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ పిక్కలు లేకుంటుంది, గింజలు లేకుండా వాటర్ మిలన్ అయితే మనం కట్ చేసి బాగా పెట్టుకొని మిక్సీలో వేసేయాలి. నెక్స్ట్ ఒకటి షుగర్ కొంచెమే యాడ్ చేయవచ్చు ఎందుకంటే స్వీట్నెస్సే కదా వాటర్ మిలన్. కొంచెం అయితే నేను షుగర్ యాడ్ చేశాను, ఒక స్పూను. నెక్స్ట్ అంటే నిమ్మకాయ, నెక్స్ట్ ఒక హాఫ్ నిమ్మకాయ, నెక్స్ట్ పుదీనా చాలా మంచిది కదండి బాడీకి. నేను పుదీనా ఫ్లేవర్ అంటే చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఐస్ క్రీమ్లో అయితే వేసాను. పుదీనా, లెమన్ మొత్తం ఇదన్నీ కలిపి మొత్తం మిక్సీ పెట్టాలి. మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత మనం అంతలోకి అవి ఐస్ బాక్స్ అనేది క్లీన్ చేసుకొని ఉంచాను. మిక్సీ పెట్టేసిన తర్వాత అది మనం నీట్గా చేయాలి. ఇందులో మనం చిన్న ఐస్ క్యూబ్ అదే చిన్న వాటర్ మిలన్ ముక్కలు కూడా మధ్య మధ్య తగలడానికి వేసుకోవచ్చు. కాకపోతే మామూలుగానే పిల్లలు తెల్లైనప్పుడు అలాంటి మధ్యలో వచ్చినప్పుడు వదిలేస్తారేమో అని నేనైతే ముక్కలు అయితే వేయలేదు. మళ్ళీ మధ్యలోనే వాటర్ మిలన్ అనేది నేను నార్మల్గా మిక్సీ పెట్టేసాను, మొత్తం అంతా వడకట్టేసుకున్నాను. అలా కూడా వేసుకోవచ్చు, కాకపోతే అంతలా బాగోదని చెప్పేసి నేను అలా వడకెట్టుకున్నాను. దాని తర్వాత అందులో ఫిలప్ చేస్తాను మొత్తం అన్నీ. నాది ఈ బాక్స్లో ఐస్ క్యూబ్ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకున్నానండి. నాకైతే 200 పడింది. అది లాస్ట్ అయితే అప్పుడే మా పిల్లలు పాము తోడేశారు, అదే ఎక్కడో పోయింది. నేను మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను, ఒక దానికైతే పట్టలేదు, అది అలాగే వదిలేసాను. సర్లే అని చెప్పేసి నార్మల్గా వదిలేసాను. అది ఇవైతే నేను పెట్టేసుకున్నాను మొత్తం అన్నీ. మినిమం 8 అవర్స్ ఉండాలండి. 8 అవర్స్ ఉంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. మా పిల్లలు గడిగడికి అయ్యిందా లేదా అని చూస్తూ ఉండడం వల్ల నాకు 10 అవర్స్ అయితే పట్టింది. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాము. నేను ఇలా పెట్టాను, కరెంట్ పోయిందండి. నేను సర్లే అని చెప్పేసి తర్వాత మళ్ళీ 10 మినిట్స్లో వచ్చింది. పెట్టేసిన తర్వాత ఇంకా చూస్తారు కదా, నేను నైట్ అయితే ఓపెన్ చేశాను. చాలా క్లియర్గా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మా పిల్లలు అయితే చాలా బాగుందని చెప్పారు, టేస్ట్ చూసి బాగుందని చెప్పారు. అంటే పిక్కలతో తినడం ఇబ్బందిగా ఉంటుంది కదా, నార్మల్గా తినేయచ్చు, ఇవన్నీ తీసి చాలా కష్టం అవుతుంది కదా, ఇలాంటి సింపుల్గా అయిపోద్ది అని చెప్పేసి నేను వీళ్ళకి ఇంకా సమ్మర్లో వీళ్ళు మాట్లాడబోక ఐస్ క్రీమ్ అని అడుగుతున్నారని చెప్పేసి నేను వీళ్ళకైతే ఇలా అయితే చేసి పెట్టాను. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టేయండి. చాలా సింపుల్, 4 ఇంగ్రీడియంట్స్ అంతే, ఇంకంత మించి ఏం లేదు. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మా పిల్లలు చాలా బాగుంది అంటున్నారు. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్, సపోర్ట్ చేయండి. బాయ్.